నిజమంటే ₹4,000 అమౌంట్ టు 5,000 in 8 years. In what time will 2,100 amounts to 2,800 at the same rate of interest? నిజమంటే చూడనికి సింపుల్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, చైన్ రూల్ క్వశ్చన్. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే చైన్ రూల్ అప్లై చేసుకుంటూ టైమ్ అండ్ వర్క్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లు కూడా అప్లై చేసుకుంటూ వెళ్తాం. అది అప్లికేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. ఇదే క్వశ్చన్ చూడండి, అమౌంట్ ఇచ్చాడు, రూపీస్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత ఏం చేస్తామంటే అది కనుక్కుంటాం. కానీ చైన్ రూల్ అప్లై చేస్తే డైరెక్ట్ దాన్ని ఏం చేసి అంటే అమౌంట్ కనుక్కోవచ్చు. ఏం కనుక్కోకుండా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోకుండా. అదేమా చైన్ రూల్ అంటే ఇది అంటే ఇక్కడ ఎక్కడెక్కడ అప్లై చేయాలని జనరల్గా ఎవరైనా నేర్చుకుంటారు. చైన్ రూల్ అనే టాపిక్ తీసేసుకొని చైన్ రూల్లో టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తారు. అది కాదు, ఇక్కడ మనం ఏం చేయగలం చెప్పండి, ఆ చైన్ రూల్ తీసుకొని వేరే దానికి. అంటే ఇక్కడ జనరల్గా గుర్తుపెట్టుకోండి, మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, విరాట్ కోహ్లీ టన్నుల కొద్ది రన్స్ కొట్టాడు. ఎన్ని షాట్స్? మహా అయితే 4-5 ఆయన ట్రేడ్ మార్క్వి, రిమైనింగ్ అన్ని అంతే కదమ్మా. అంటే ఒక ఉన్న టెక్నిక్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ కూడా మనం ఎక్కువ క్వశ్చన్కి కొత్త మోడల్స్ కాదు. అలానే చైన్ రూల్ యాజ్ ఇట్ ఈజ్. చైన్ రూల్ దేన్ని అప్లై చేస్తాము అంటే రేస్ అండ్ గేమ్స్ కూడా అప్లై చేస్తాం. చైన్ రూల్ ఎక్కడ అప్లై చేస్తాం? రేస్ అండ్ గేమ్. అందుకే అప్పుడు చెప్పలేదు టైం అండ్ వర్క్ అయిపోతాను ఈ టాపిక్ ఎందుకు చెప్పలేదు అంటే ఆ టాపిక్ దీనికి సంబంధం లేదు. నిజమంటే చైన్ రూల్ అనేది డిఫరెంట్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏం చేస్తాము అంటే చైన్ రూల్ టైమ్ అండ్ వర్క్ అప్లై చేస్తాం. టైమ్ అండ్ వర్కే కాదు, ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఏ ట్రైన్ ట్రావెలింగ్ 150 kilometers మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్. ఏది? టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనం చైన్ రూల్ అప్లై చేస్తాం. టైమ్ అండ్ డిస్టెన్స్ కాకుండా దాన్ని చైన్ రూల్ అనుకుంటే చేయడం ఈజీగా చేస్తాం. అలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ బేసిక్ అయితే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చైన్ రూల్ అంటే ఏం లేదు, మాకు రెండు విషయాలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ చైన్ రూల్ ఎలా ఉంటుంది అంటే ఒక 10 members ఉన్నారనుకోండి. ఈ చైన్ రూల్ అనేది మనం తీసుకోవాల్సింది ఏది అంటే మన మెంటల్ స్టేటస్ బట్టి, అంటే మన థింకింగ్ అనమాట. చూడండి, 10 members ఉన్నారు, ఒక ₹100 సంపాదిస్తున్నారు. ఇది క్లియర్ ఓకేనా? ఎంత సంపాదిస్తున్నారు చెప్పండి? ₹100 సంపాదిస్తున్నారు. అయితే 20 members ఉంటే ఎంత సంపాదిస్తారు? మోర్ సంపాదిస్తారా, లెస్ సంపాదిస్తారా? 10 members 100 వస్తే 20 members మోర్ వస్తుందా, లెస్ వస్తుందా? మోర్ వస్తుంది కదా, క్లియర్ ఓకేనా? కాబట్టి ఈ రెండిట్లో మోర్ వాల్యూ ఎంత అంటే 20/10 ఇంటూ 100 వేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. 0 క్యాన్సిల్ ఓకేనా? ఎంత సంపాదిస్తారు చెప్పండి? ₹200. ఇది క్లియర్ ఓకేనా? అర్థమైంది ఇది? అదే చూడండి, 10 members ఉన్నారు, వాళ్ళకు పర్ మంత్ 100 kgs అవుతారు. అదే 20 members ఉంటే ఎంత అవసరం అవుతాయి? ఇక్కడ కూడా ఏం చేస్తాను చెప్పండి, మోరో లెస్సా? మోర్. కాబట్టి ఏం చేస్తాను చెప్పండి, చూడండి ఆ కేజీస్ అయితే మోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 10 members ఉన్నారు, ఉండేది ఎన్ని రోజులు వస్తుంది అంటే కొంత డేస్ వస్తుంది. అంటే సమ్ సర్టెన్ గ్రాసరీ ఉంది, అది 100 days వస్తుంది. అదే 20 members ఎన్ని రోజులు వస్తుంది? మోరా లెస్సా? లెస్. చూడండి, అదే క్వశ్చనే కదా. ఇక్కడ అమౌంట్ అయింది, ఇక్కడ వచ్చాకనే డేస్కి వెళ్ళాక ఏముందంటే లెస్ అయింది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 10/20 ఇంటూ 100. 0 క్యాన్సిల్ ఒక 1/50. ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి? 50 days. చూడండి, న్యూమరికల్ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఒకటే, కానీ మన థింకింగ్ మారింది. క్వశ్చన్ బట్టి మనం థింకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ క్వశ్చన్స్ అని అంతే. ఈ క్వశ్చన్స్ అని ఏం చేస్తాం చెప్పండి? క్వశ్చన్ బట్టి మన థింకింగ్ అంటే మనం చూడండి, మోరా లెస్ వేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మోర్ ఉంటే మోర్, లెస్ ఉంటే లెస్ అని వేసుకుంటూ వెళ్తాం. ఇక దీనికి ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ఫార్ములాస్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆ ఫార్ములాస్ ఉంటే మనం ఈ కాన్సెప్ట్ని మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ, లేకుంటే ట్రైన్స్లో కానీ, లేకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో అప్లై చేయలేము. ఏది నేర్చుకుంటే ఫార్ములాస్ ఆఫ్ W1 W2 అని ఉంటుంది. ఆ ఫార్ములాస్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? దీనికి అప్లై చేయలేము. ఎక్కడ అయిపోతాం? ఓన్లీ టైమ్ అండ్ వర్క్ కన్నా అయిపోవాలి. అలా కాకుండా మనం మోర్ లెసన్ ఇలా నేర్చుకుంటే, ఇది నిజమంటే 6th classలోదే రేషియో ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఓకే, ఇది నేర్చుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎక్కడే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్? ఫస్ట్ క్వశ్చన్ దీనిలోకి వెళ్దాం. చూడండి, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఈజీ టాపిక్. ఓకే, ఏ క్లాస్లో అంటే నిజం చెప్పే కదా, 6th class. అంటే 6th class పిల్లడికి ఐక్యూ ఎంత ఉంటుంది చెప్పండి? ముఖ్యంగా మ్యాథ్స్ ఐక్యూ చాలా లిటిల్ బిట్ ఉంటుంది. ఒకసారి మీరు ఊహించుకోండి, 6th classలో ఎంత నిన్నారు? 6th classలో మీ ఐక్యూ ఎంత నిన్నది? అసలు ప్రపంచమే తెలియదు, స్కూలు ఫ్యామిలీ తప్ప కదా. అంటే ఆ ఐక్యూ ఉన్నప్పుడు ఉందే చాలు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూడండి, 7 spiders మేక్ 7 webs in 7 days. ఓకే, 1 spider will make 1 web in how many days అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 7 spiders ఉన్నాయంట, 7 websను తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 7 days పట్టిందంట. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తామంటే ఒక్క స్పైడర్కి 1 web తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 7 days పడుతుంది. ఒక్కొక్క దానికి 7 days కదమ్మా, ఒక్కొక్క దానికి 7 days కాబట్టి 7 days అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ వన్ చూడండి,
39 persons can repair a road in 12 days. వర్కింగ్ 5 hours a day. చూడండి వాళ్ళు ఎన్ని పనులు చేస్తారంటే పర్సన్స్ 39 పర్సన్స్ ఉన్నారంట. పర్ డే ఎన్ని అవర్స్ కష్టపడుతున్నారంట? 5 hours కష్టపడితే ఒక రోడ్డు చేయడానికి ఎంత రిపేర్ చేయడానికి 12 days పడుతుందంట. హౌ మెనీ డేస్ వీళ్ళు 30 persons వర్కింగ్ 6 hours a day కంప్లీట్ ద వర్క్. అదే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. ఫస్ట్ చూడండి మీరు తీసుకోవాల్సింది మెన్ రాసుకుందామా, తర్వాత అవర్స్ రాసుకుందాం, తర్వాత డేస్. ఇది ఓకేనా స్టెప్స్? ఫస్ట్ ఏముంటాయి చెప్పండి? మెన్, అవర్స్, డేస్. ఫస్ట్ మెన్ ఎంతమంది ఇస్తున్నాడు? 39 మెంబర్స్. అవర్స్ ఎన్ని అవర్స్ ఉంది? 5 hours. డేస్ ఎంత? 12 days. నెక్స్ట్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి? ఇన్ హౌ మెనీ డేస్. డేస్ కూడా క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ వీళ్ళు 30 persons వర్కింగ్ 6 hours a day. ఇదే కదా క్వశ్చన్. మనం ఇక్కడ చూసారు ఇండివిజువల్గా తీసుకోవాలి. క్వశ్చన్ ఎలా తీసుకోవాలి చెప్పండి? ఇండివిజువల్గా. అంటే 39 మెంబర్స్కి 5 hours అనేది వదిలేసేయండి. మనకు ఇది కాంబినేషనే. 39 మెంబర్స్ ఉంటే ఒక వర్క్ చేయడానికి 12 days. అంటే ఇక్కడ మీరు ఇన్వాల్వ్ కండి. మీరు ఒక గ్రూప్లో 39 మెంబర్స్ ఉన్నారు, మీరు ఆ వర్క్ చేయడానికి 12 days పడితే మీరు 30 మెంబర్స్ ఉంటే ఎన్ని రోజులు పడుతుంది? మోరా లెస్సా? 3 days. అంతే కదా. మెంబర్ తగ్గినప్పుడు డేస్ పెరుగుతాయి. కాబట్టి చూడండి మోర్ అంటే ఎంత ఉంది చెప్పండి? 39/30. ఈ స్టెప్ ఓకేనా? ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటున్నా. 39 మెంబర్స్కి 12 days పడితే 30 మెంబర్స్కి ఎంత పడుతుంది? 3 days కదా. నెక్స్ట్ చూడండి మీరు ఫర్ డే 5 hours కష్టపడి అనుకోండి 12 daysలో కంప్లీట్ చేస్తారు. అదే మీరు ఫర్ డే 6 hours కష్టపడితే 3 days లెస్ డేస్? లెస్సే కదమ్మా. మీరు వర్క్ అవర్స్ పెంచుతున్నారు కాబట్టి డేస్ తగ్గుతుంది కదా. అంటే ఇక్కడ లెస్ ఎంత చెప్పండి? 5/, ఈ రెండు కాంబినేషన్లో ఇంటూ రిమైనింగ్ ఎంత మిగిలింది చెప్పండి? 12 రాసేస్తాం. ఈ స్టెప్స్ ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి? 6 1 6 2 2 1 2 15 5 1 5 3 3 1 3 13. ఆన్సర్ ఎంత? 13 days అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఈ క్వశ్చన్లో ప్రతి ఒక్కటి హైడ్ కావచ్చు ఏదైనా సరే. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 13 వచ్చింది. 13 హైడ్ చేసి ఇది హైడ్ కావచ్చు, లేకుంటే ఈ రెండు ఇచ్చి ఇది హైడ్ చేయొచ్చు. కాంబినేషన్స్ అంతా మారుస్తాను అంతే. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇదే క్వశ్చన్లో ఒక్కొక్కటి హైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పర్సన్స్ ఎంత ఇచ్చాడు? 39 persons. అవర్స్ ఎన్ని ఉన్నాయి? 5 hours. డేస్ ఎన్ని వచ్చాయి? 12 days. మనకు వచ్చింది 13, ఇక్కడ 6. ఇక్కడ మెన్ హైడ్ చేయాలి. క్వశ్చన్ ఏమో చెప్పండి. ఇక్కడ 39 మెంబర్స్కి 5 hours అయితే 12 days పడితే ఎంతమంది ఉంటే 6 పర్ డే 6 hours కలిసి 13 daysలో కంప్లీట్ చేస్తారన్నాడు అనుకోండి. అప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? ఫస్ట్ ఈ కాంబినేషన్. మీరు 39 మెంబర్స్ ఉన్నప్పుడు 5 hours కష్టపడుతున్నారు, మీరు 6 hours కష్టపడుతున్నారంటే మెంబర్స్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు? తక్కువ ఉన్నందుకే ఎక్కువ గంట కష్టపడుతున్నారు కదా. కాబట్టి తక్కువ అంటే లెస్ వాల్యూ ఎంత అంటే 5/6 ఇంటూ మీరు 39 మెంబర్స్ ఉన్నప్పుడు 12 days పడుతుంది. ఇప్పుడు 13 days పడుతుంది అంటే మెంబర్స్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు? లెస్ వాల్యూ చూడండి 12/13 ఇంటూ 39. 1 3 3 1 6. ఆన్సర్ ఎంత అంటే 30. క్లియర్ ఓకేనా? అదే అవర్స్ హైడ్ చేద్దాం చూడండి. మెన్ ఎంతమంది ఇచ్చినాడు మనకు? 39 మెంబర్స్ ఉన్నారు. అవర్స్ వచ్చాకనే 5 hours ఉంది. నెక్స్ట్ మా డేస్ వచ్చాకనే 12. ఇక్కడ 13, ఇక్కడ 30, ఇక్కడ అవర్స్. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 6 hours రావాలి. ఇప్పుడు చూడండి కాంబినేషన్ చూడండి. మీరు 39 మెంబర్స్ ఉన్నప్పుడు 5 hours కష్టపడతారు. 30 మెంబర్స్ ఉన్నప్పుడు ఎన్ని అవర్స్ కష్టపడతారు? మోర్ లెస్ మెంబర్స్ అయినందుకు మోర్ అవర్స్ కష్టపడాలి. కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? మోర్ ఎంత? 39/30 ఇంటూ మీరు 5 hours కష్టపడితే 12 days కంప్లీట్ అవుతుంది. అదే 13 days పట్టింది అంటే మోర్ అవర్స్ లెస్ చేసినట్టు లెస్ అవర్సా? చూడమ్మా మీరు 5 hours ఉన్నందుకు 5 hours కాబట్టి 12 daysలో కంప్లీట్ చేశారు. 13 days పడుతుంది అంటే లెస్ అవర్సే కదా. అంతే కదమ్మా. డేస్ పెరిగినాయి అంటే అవర్స్ తగ్గినట్టే. కాబట్టి చూడండి 12/13 ఇంటూ 5. 3 3 1 3 10. ఆన్సర్ ఎంత అంటే 6 hours. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 20 men can build a wall 56 meters long in 6 days, what length of similar wall can be built 35 men in 3 days? ఇక్కడ లెంత్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారంట. డేస్ ఎన్ని ఇచ్చాడు? 6 daysలో ఎన్ని మీటర్స్ అంట వర్క్? ఇది వర్క్ ఎంత చెప్పండి? 56 meters వర్క్ చేస్తారంట. అయితే ఇప్పుడు క్వశ్చన్ సిమిలర్ వాల్ కెన్ బి బిల్డ్ ఇన్ 35 men ఇన్ 3 days అంటాడు. క్లియర్ అక్కడ? ఇక్కడ చూడండి మనం థింక్ చేయాల్సి చూడండి. 20 మెంబర్స్ ఉన్నారంటే 56 meters వాల్ వర్క్ చేశారు. అదే 35 మెంబర్స్ ఉంటే మోరా లెస్? మోరు.
20 మెంబర్స్ ఉంటే 56 మీటర్స్ మా. అదే చూడండి 35 మెంబర్స్ ఉన్నప్పుడు మెంబర్ ఎక్కేటట్టు వర్క్ ఎక్కువైతుంది కదా మా. వర్క్ కదా అది యూనిట్స్. కాబట్టి ఏమవుతుందంటే మోర్ అంటే ఎంత 35/20 ఇంటూ చూడండి మీరు 6 డేస్లో 56 మీటర్స్ వాళ్ళు బిల్డ్ చేయగలరు. అదే 3 డేస్లో అయితే లెస్సే కదా. కాబట్టి లెస్ ఎంత ఉంది చెప్పండి 3/6 ఇంటూ 56 కట్ చేయండి. 5 7s 5 4s 1s 2s 8 7s అనే కదా 49 మీటర్స్. ఆన్సర్ ఎంత అంటే 49 మీటర్స్. ఓకేనా? ఇంకోసారి చెప్పాలా? చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీరు 20 మెంబర్స్ ఉంటే 36 మీటర్స్ వాళ్ళు 56 మీటర్స్ది మీరు నిర్మించగలరు మా. అదే చూడండి మీరు 35 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి పెద్దదే నిర్మిస్తాను చెప్తారు కదా కాంటాక్ట్. కాబట్టి ఏముందంటే మోర్ కాబట్టి ఈ రెండిట్లో మోర్ వాల్యూ ఎంత అంటే 35/20 వేస్తాం. రెండోది 6 డేస్లో 56 అయితే 3 డేస్లో వర్క్ తక్కువే చేయగలం కదా. కాబట్టి తక్కువ అంటే లెస్ ఎంత 3/6 ఇంటూ అది రాస్తాం. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 100 days. If there will be 10 men less, it will take 10 more days to work to finish. How many men there originally? ఎంతమంది మెన్ ఉన్నారు? క్వశ్చన్ జాగ్రత్తగా వచ్చాను. నెంబర్ ఆఫ్ మెన్ తెలియదు, వాళ్ళు ఎన్ని రోజులు పూర్తి చేస్తారంట 100 days. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి ఆ పని మెంబర్స్ ఎంతమంది తక్కువ ఉంటే 10 మెంబర్స్ తక్కువ ఉంటే ఎన్ని రోజులు పూర్తి అవుతుందంట 10 more days పట్టేదంట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే స్టార్టింగ్లో ఎంతమంది మెన్ ఉన్నారు అంటున్నాడు. చూడమ్మా వాళ్ళు చేసే వర్క్ వీళ్ళు చేసే వర్క్ అయితే ఈక్వల్ కదా. అంటే వర్క్ ఈక్వల్ ఏమవుతుందంటే మెన్ ఇంటూ డేస్. మెన్ ఎంతమంది ఉన్నారో ఇంటూ డేస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి టోటల్ వర్క్ యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ తెలియదు కాబట్టి ఏం రాద్దునా వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు 100 days ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు చెప్పండి 10 men లెస్ అన్నాడు కదా. అంటే m - 10 ఓకేనా. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందంట 110 ఎందుకు రాస్తున్నా 10 days మోర్ కాబట్టి 100 + 10. ఇది ఎందుకు అంటే 10 మెంబర్స్ తక్కువ కాబట్టి 100 మైనస్ ఇది x - 10 m - 10 అనమాట ఈ వాల్యూ. క్లియర్ అక్కడ. అది ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది 100 m ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి 110 m మైనస్ 1100. క్లియర్ అక్కడ. వీటికి వెళ్ళి తీసేది సార్ 110 m మైనస్ 100 m ఈక్వల్ ఎంత 1100 కదా. అంటే డిఫరెన్స్ చూడండి 10 m ఈక్వల్ ఎంత ఉన్నట్టు 1100. అంటే m ఎంత ఉన్నట్టుమా 110 మెంబర్స్. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారంటే 110 మెంబర్స్. అర్థమైందా? రాసుకోండి ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ చూడండి మనకి ఎంతమంది మెన్ ఉన్నారో తెలియదు కదా. కాబట్టి అది m అనుకుంటున్నాం. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారంటే 100 days చేసుకోండి. టోటల్ వర్క్ ఎంత అంటే 100 m ఉన్నట్టు. నెక్స్ట్ ఎంతమంది తక్కువ వస్తున్నారు అంటే m - 10 మెంబర్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఎంత పడుతుంది అంటే ఇంతకుముందు పట్టేదానికన్నా 10 more days పడుతుంది కాబట్టి 110 రాస్తున్నాం. ఓకే. ఇది ఏమవుతుందంటే 100 m ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 110 m మైనస్ 1100. అంటే చూడండి ఏముందన్నట్టు 10 m ఈక్వల్ టు ఎంత అంటే 1100 అయితే m ఎంత అంటే స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నట్టు 110. ఇప్పుడు లెస్ ఎంతమంది వస్తున్నట్టు 10 మెంబర్స్ లెస్ అంటే ఎంత 100 మెంబర్సే వస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కాంట్రాక్టర్ అండర్టేక్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days. He engages 100 men at the beginning and 100 more after 35 days. The complete the work in stipulated time. If he had not engaged the additional men, how many days behind schedule would be the finish? క్వశ్చన్ అర్థమైందమ్మా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక కాంట్రాక్టర్ ఎంతమందిని తీసుకున్నాడు ఒక వర్క్ను 40 daysలో పూర్తి చేయాలనుకున్నాడంటే ఎంతమందిని తీసుకున్నాడు 100 మెంబర్స్ తీసుకున్నాడంట. అంటే తర్వాత ఏం చేశాడంట ఆఫ్టర్ 35 days తర్వాత ఏం చేశాడంట ఇంకొక 100 మందిని ఎక్కువ మంది తీసుకున్నప్పుడు ఇన్ టైంలో పూర్తి చేశాడంట. అయితే ఆ 100 మందిని తీసుకోకుంటే ఏమయ్యేది అంటున్నాడు. అర్థమైందా క్వశ్చన్ చూడమా ఏం తీసుకున్నాడంటే ఒక కాంట్రాక్టర్ ఒక వర్క్ స్టార్ట్ చేశాడు ఎంతమందితో 100 మెంబర్స్తో ఎన్ని రోజులు పూర్తి చేయాలనుకున్నాడు 40 daysలో పూర్తి చేయాలనుకున్నాడు. ఒక 35 days అయిపోయినాయి. 35 days అయిపోయాక వర్క్ ఇంకా కంప్లీట్ కావాలి. కాబట్టి ఏం చేశాడు చెప్పండి మళ్ళీ ఇంకొక 100 అంటే 100 కాకుండా ఇంకొక 100 మెంబర్స్ తెచ్చుకున్నందుకు ఇన్ టైంలో పూర్తి చేశాడు. అదే 100 మెంబర్స్ రాకుంటే ఏమే జరిగాయి చెప్పండి ఇంకొక 5 రోజులు ఎక్కువ పట్టేది. అంతే కదమ్మా. జనరల్గా చూడండి 35 days అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 5 days ఉంది. అది 100 మంది వచ్చారు కాబట్టి 5 daysలో పూర్తి చేశారు. వాళ్ళు రాకుంటే 10 days పట్టేది కదా. అంటే దాని అర్థం చూడండి ఎన్ని రోజులు పట్టేది హౌ మెనీ మోర్ డేస్ పట్టేది అంటే ఇంకొక 5 రోజులు ఎక్కువ పట్టేది. అర్థమైంది కదా.
చూడండి ఫస్ట్ చూడండి మనకి ఎంతమంది ఇచ్చాడు, మనకు 100 మంది ఉన్నారు. ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 40 రోజుల్లో పూర్తి చేస్తారమ్మా. ఇక్కడ 35 డేస్ అయిపోయినాయి. అంటే 35 డేస్లో ఇంకా వర్క్ మిగిలింది. ఎన్ని రోజుల వర్క్ మిగిలింది? నిజమంటే 10 డేస్ వర్క్ మిగిలింది. నిజమంటే చూడండి మా 5 డేస్ అయిపోయినాకంటే చూడండి 30 అంటే 5 డేస్ అంటే 35 డేస్ అయిపోయినట్టే. రిమైనింగ్ ఎన్ని రోజులు? 5 డేస్. అంటే 100 మెంబర్స్ ఆ 5 డేస్ వరకు కాదు, నిజమంటే 10 డేస్ వరకు వాళ్ళకి రిమైనింగ్ మిగిలింది. ఓకే, కాబట్టి 200 మంది వచ్చారు కాబట్టి ఎన్ని రోజులు పూర్తయింది? 5 డేస్లో పూర్తయింది, అంతే కదా. అంటే వాళ్ళు రాకుంటే ఇంకెంత టైం పట్టేది? 5 డేస్ మోర్ పట్టేది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 5 డేస్ అనేది ఆన్సర్. 36 men complete a piece of work in 18 days. In how many days will 27 men complete the same work? 36 మెంబర్స్కి ఎన్ని రోజులు పడుతుందంట? 18 డేస్ పడితే 27 మెంబర్స్ ఉంటే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు అంటున్నాడు. అంటే ఏం చేస్తాను చెప్పడం? మోరలెస్ ఇది మెన్ డేస్. చూడండి 36 మెంబర్స్కి 18 డేస్ అయితే 27 మెంబర్స్ అంటే మోరే కదా. మోర్ అంటే 36/27 into 18. 9 3s are 9, 2s 3 1s are 12s. ఆన్సర్ ఎంత అంటే 24. నెక్స్ట్ వన్ చూడండి. 3 pumps work 8 hours a day can empty a tank in 2 hours, 2 days. How many hours a day must 4 pumps work to empty the tank in 1 day? 3 pumps working 8 hours a day can empty a tank in 2 days అంట. అంటే 3 pumps ఉన్నాయి, అవి వర్కింగ్ ఎన్ని అవర్స్ మా? 8 hours వర్క్ చేస్తే ఒక ట్యాంక్ని ఎన్ని రోజులు ఖాళీ చేస్తాయి? 2 days అయితే. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడండి ఏం చేయడు. హౌ మెనీ అవర్స్ ఏ డే మస్ట్ 4 pumps వర్క్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 1 day. 1 డేలో పూర్తి చేయాలంటే ఆ ట్యాంకులు ఎన్ని అవర్స్ కష్టపడాలి అంటున్నాడు. అంటే జనరల్గా చూడండి మా ఆ ట్యాంక్ చూడండి 3 pumps ఇచ్చాడు, తర్వాత మనకేం పంప్స్ ఏం మార్చలే. జనరల్గా చూడండి పంప్స్ వదిలేసేయండి, ఎందుకంటే ఇక్కడ 3 pumps ఉన్నాయి, 8 hours ఉంటే 2 days అంటున్నాడు. నెక్స్ట్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి. హౌ మెనీ అవర్స్ డే మస్ట్ 4 pumps మార్చాడు మా 4 pumps హౌ మెనీ అవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని రోజులు పూర్తి కావాలంట? 1 డేలో పూర్తి కావాలి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఒక ట్యాంక్ ఉంది, దాని ట్యాంక్ ఎంటీ చేయాలంటే 3 pumps ఉంటే 8 అవర్స్లో పూర్తి అవుతుంది. అదే 4 pumps ఉంటే ఎన్ని అవర్స్ పడుతుంది? మోరా లెస్ అవరే కదమ్మా, ఎందుకంటే పైప్ పెరిగింది కాబట్టి టైం తక్కువ అవుతుంది. అంటే లెస్ ఏముంది చెప్పండి? 3/4. నెక్స్ట్ చూడండి ఒక ట్యాంక్ పూర్తి చేయడానికి చూడండి మా 8 అవర్స్ కష్టపడితే 2 days పడుతుంది. అదే 1 డేలో పూర్తి చేశారంటే అవర్స్ ఇంక్రీజే కదా, మోర్ ఉంది కాబట్టి మోర్ ఎంత చెప్పండి? ఈ రెండింటిలో 2/1 into 8 2s ఎంతమా? 12. ఎన్ని అవర్స్ అంటే 12 hours. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మేము ఇస్తాను చెప్పండి. నిజమంటే ఆ క్వశ్చన్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్ మా తెలంగాణ పేపర్లోనే ఇచ్చాడు లాస్ట్ టైం. ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి అమౌంట్ చూడండి. ₹400 4,000 rupees amount to 5,000 in 8 years. In what time will 2,100 amounts to 2,800 at the same rate of interest? ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అడిగింది ఏమి అడిగాడు అంటే టైం అడిగాడు, లేకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడగొచ్చు. మనకు టైం అయినా అడగొచ్చు, లేకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగొచ్చు. ఫస్ట్ చూడండి జనరల్ ప్రాసెస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ రూపీస్ ఎంత ఉందంట, అంటే ప్రిన్సిపల్ ఎంత ఉంది అంటే 4,000 ఉంది. ఈ స్టెప్ ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనకు తెలియదు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 8 yearsలో. సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుందంట? 5,000 అవుతుందంట. అంటే 5,000 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 5,000 మైనస్ 4,000 కదా, 1000 అంతే కదా. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపలే కదా. కాబట్టి ఎంత అంటే మనకు చూడండి ఏముంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది, ప్రిన్సిపల్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ టు SI into 100 by P into Tనే కదా. అది ఇక్కడ చూడండి SI ఎంత ఉంది చెప్పండి? 1000 ఉంది ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఎంత? 4,000 ఇంటూ టైం ఎంత ఉంది చెప్పండి? 8 years. 3 zeros క్యాన్సిల్ ఓకేనా. 4 1s 4, 25 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమా? 25/8. దట్ మీన్స్ 3/1/8% ఉన్నట్టు. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి అదే రేటు కదా. ఇన్ వాట్ టైం విల్ 2,100 అమౌంట్ టు 2,800 అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత చెప్పండి? 2,100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 25/8%. టైం పీరియడ్ ఎంత? అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 2,800. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు? 2,800 మైనస్ 2,100 ఎంత? 700. ఇదే కదా. మనకి ఇక్కడ టైం ఈక్వల్ ఏం చేస్తుంది చెప్పండి? SI ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. SI ఎంత ఉంది చెప్పండి? 700 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఎంతమా? 2,100 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది?
25/8 కాబట్టి ఇంటూ 8 రాదున పైన 8 రాస్తున్నా బై 8 కాబట్టి ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి 2 జీరోస్ క్యాన్సిల్ అక్కడ 1 జా 3 జా 25 1 జా 4 జా ఎంతమా 32/3 అంటే ఎంత 10 2/3 2/3 ఇంటూ 12 ఓకేనా 2/3 మంత్స్ మా అంటే 2/3 అంటే ఇప్పుడు మంత్స్లే కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది 1 జా 4 జా అంటే 10 ఇయర్స్ 4 2s ఎంత 8 మంత్స్ ఇది ఆన్సర్ మా అంటే ఎంత 10 ఇయర్స్ ఇది అనుకుంటాం కదా 10 ఇయర్స్ 8 మంత్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది ఓకేనా ఇది రాసుకోండి దీన్ని చైన్ రూల్ ఎలా అప్లై చేయాలో అది చెప్తాను ఇలా చేస్తే ఏమొస్తుంది మా ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు ఎందుకు వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలే కానీ మనం ఏం చేసాం చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేసాం చెప్పండి మా ఆన్సర్ తెచ్చుకున్నాం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తున్నాం అంటే చైన్ రూల్ అప్లై చేస్తున్నాం ఇక్కడ చూడండి ఫస్ట్ టైం ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ ఎంత చెప్పండి 4,000 రూపీస్ ఇది ఓకేనా టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 8 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో రాసుకోండి ఇంట్రెస్ట్ ఎంత ఉంది చెప్పండి 1000 ఈ స్టెప్ ఓకేనా 4,000కి 8 ఇయర్స్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి 1000 వస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉంది చెప్పండి 2100కి ఎన్ని సంవత్సరాలలో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి 700 ఈ స్టెప్ అర్థమైందా ఓకే వాడు ఇలా వేయకూడదనే వాడి అమౌంట్ గురించి మాట్లాడుతున్నాడు అంతే అంతకన్నా ఏం లేదు ఆ క్వశ్చన్లో ఇప్పుడు చూడండి మనం చైన్ రూల్ అప్లై చేసుకుందాం ఇది లేదు ఓకే సర్టన్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకు 4,000కి 8 ఇయర్స్ వస్తుందా అదే ఇంట్రెస్ట్ అవడానికి 2100కు మోర్ టైం పడుతుందా లెస్ టైం పడుతుందా జాగ్రత్తగా గమనించండి మీరే చూడండి 4,000 ఉంది మీ ఇక్కడ అమౌంట్ ఒక వ్యక్తికి ఇచ్చారు అతడు 8 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో 1000 రూపాయలు వచ్చింది అనుకోండి ఇంట్రెస్ట్ అదే ఇంట్రెస్ట్ తక్కువ ప్రిన్సిపల్కి రావాలంటే ఎక్కువ టైమే కదా పట్టేది సేమ్ అదే ఇంట్రెస్టే కదా రావాల్సింది కాబట్టి మోరే ఓకేనా అర్థమైందా జాగ్రత్తగా గమనించండి 4,000కి వచ్చిన ఇంట్రెస్ట్ 8 ఇయర్స్ పడితే 2100కు ఎక్కువ టైం పడుతుంది ఎందుకు ప్రిన్సిపల్ తగ్గింది కాబట్టి టైం పెరుగుతుంది కాబట్టి మోర్ ఎంత చెప్పండి 4,000/2100 ఇంతవరకు ఓకేనా ఇప్పుడు ఇంట్రెస్ట్కి వెళ్ళగలుగుతాం చూడండి 1000 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి 8 ఇయర్స్ పడితే 700 రావడానికి లెస్సే కదా చూడండి మీకు 1000 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 8 ఇయర్స్ పడితే 700 పడడానికి లెస్ టైమే పడుతుంది కాబట్టి లెస్ ఏముంది చెప్పండి ఈ రెండింటిలో 700/1000 ఇంటూ 8 ఓకేనా 2 zeros 0 7 1s 7 3s చూడండి 32/3 10 2/3 ఇంటూ 12 1s 4s 10 ఇయర్స్ 8 మంత్స్ అనేది ఆన్సర్ మోరు లెసన్ కాదు దాని క్వశ్చన్ బట్టి మనం వెళ్ళిపోవాలి ఫస్ట్ మోరు తర్వాత లెసన్ కాదు మనం ఏ వాల్యూ తీసుకుంటే దాన్ని మోర్ అనుకుంటున్నామో లెస్ అనుకుంటాం దాన్ని బట్టి వేయాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకేముంది అంటే ప్రిన్సిపల్ 4,000 ఇచ్చాడు 8 మంత్స్ అంటున్నాడు కానీ ఇంట్రెస్ట్ గురించి చెప్పట్లేదు కదా ఆ ఇంట్రెస్ట్ ఏదో అనుకుందాం మనకు తెలియదు అంటే సమ్ ఇంట్రెస్ట్ X రూపీస్ రావడానికి ఎంత పట్టిందంటే 8 ఇయర్స్ పట్టింది అదే ప్రిన్సిపల్ తగ్గితే టైం పెరుగుతుంది లేదా కాబట్టి మోర్ అనుకున్నాం కాబట్టి మోర్ వాల్యూ వేసాం ఈ రెండిట్లో మోరు నెక్స్ట్ ఏం చేస్తే ఇది తీసుకుంటున్నాను ఈ రెండు కాంబినేషన్ ఆపలేదు ఇప్పుడు చూడండి 8,000 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 8 ఇయర్స్ పడితే 700 రావడానికి మోర్ లెస్సా తక్కువ టైం పడుతుంది 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 8 ఇయర్స్ పట్టింది అదే చూడండి 700 అంటే తక్కువ టైమే కదా లెస్ కాబట్టి లెస్ వాల్యూ ఎంత చెప్పండి ఈ రెండింటిలో అది రాస్తా ఒకసారి మోర్ ఒకసారి లెస్ అని కాదు రెండు సార్లు కూడా మోరే కావచ్చు రెండు కూడా లెస్ కావచ్చు లేదంటే ఇది లెస్ ఇది మోర్ కావచ్చు అది క్వశ్చన్ బట్టి మనం వెళ్ళాలి చెప్పు ఆ మోర్ అనుకున్నప్పుడు ఈ రెండింటిలో చూడండి మనం ఇప్పుడు చూడండి 4,000కి 8 ఇయర్స్ అంటే 2100కు ఎంత అంటే మోర్ వచ్చిందా లెస్ మనం మనసులో ఏమనుకుంటున్నాం మోర్ అనుకున్నాం కదా మోర్ అంటానే ఈ రెండింటిలో మోర్ వాల్యూ ఎంత ఉంది పెద్ద వాల్యూ న్యూమరేటర్ లెస్ డినామినేటర్లో చిన్న వాల్యూ వేసుకుంటాం ఇక్కడ అనుకునేప్పుడు లెస్ అన్నాం కదా అంటే ఈ రెండింటిలో లెస్ ఏది 700/1000 రాసి ఇదే క్వశ్చన్ తీసుకుందాం లేవా ఎందుకు కొత్తది ఇక్కడ రేట్ ఆఫ్ ఇయర్స్ ఎంత చేయాలి చెప్పండి 8 ఇయర్స్ మనకు టైం ఎంత వచ్చింది చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఎంత 32/3నే కదా మనకి ఇది ఇస్తున్నాడు ఇది ఫైండ్ అవుట్ చేయమంటాడు అంతే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చేస్తాడు అంతే కదమ్మా 25/8 25/8 ఇదే కదా క్వశ్చన్ ఇప్పుడు చూడండి మనకు 4,000 రూపీస్కి ఎంత వచ్చింది చెప్పండి 25/8 ప్రకారం ఎంత వచ్చిందమ్మా 1,000 రూపీస్ వస్తే ఇది మళ్ళీ ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తాం
ఆ టైం ఇచ్చింది కదా, మనకేం రావాలి, మనకి ఎంత వచ్చింది 5000 రూపీస్ ఎంత టైంలో అమ్మా 8 ఇయర్స్ ఎంత అయింది 1000 రూపీస్ వచ్చింది 4000కి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏముంటుంది 2100 రూపీస్కు ఎంత టైంలో 700 వస్తుంది. టైమ్గా మనకు వచ్చింది, అదే టైమే కదా, అంతే కదా, ఇదే క్వశ్చన్. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, 4000 రూపీస్ 8 ఇయర్స్లో 1000 రూపీస్ వస్తే 2100 రూపీస్కు ఎంత టైంలో 7000 వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి, మనం అదే కదా మనం చేసింది. ఏ ట్రైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 150 kilometers meet with an accident and proceed 3/5 మైది proceed by 3/5 of his former speed and arrives at the destination 8 hours later. It had accident occurred 360 kilometers further. It would have reached the destination 4 hours late. What is the total distance traveled by the train? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక ట్రైన్ అంతా ఎంత దూరం ట్రావెల్ చేసిందంట 150 kilometers తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి, యాక్సిడెంట్ అయినందుకు దాని వేగాన్ని 3/5 తగ్గించినందుకు ఎంత లేట్ అయిందంట 8 hours లేట్ అయితే, అదే యాక్సిడెంట్ ఫర్దర్ 360 kilometers తర్వాత జరిగి ఉంటే 4 గంటలు లేట్ అయ్యేదంట. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా, దీన్ని టైమ్ అండ్ డిస్టెన్స్ కాకుండా చైన్ రూల్ అప్లై చేసుకుందాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఒక ట్రైన్ స్టార్ట్ అయింది ఎంత దూరం ట్రావెల్ చేసిందంట, ఇక్కడ నుండి ఇక్కడికి 150 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇది ఓకేనా. కాబట్టి ఇక్కడ దాని వేగాన్ని ఎంత తగ్గించాడంటే 3/5 తగ్గించినందుకు అది 8 hours. అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి లేట్ ఎంత అయింది అంటే 8 hours. ఈ డిస్టెన్స్ కాదు, ఇదే కదా, అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దానికి లేట్ ఎంత అయింది 8 hours. అదే యాక్సిడెంట్ ఫర్దర్ అన్నాడు, అంటే ఫర్దర్ అంటే ఇక్కడ కాకుండా ఇంకొకని, అంటే ఇంకొక 360 kilometers తర్వాత యాక్సిడెంట్ జరిగింటే ఇప్పుడు ఎంత లేట్ అయ్యేదంట 4 hours లేట్ అయ్యేది. ఇది క్వశ్చన్ ఓకేనా. ఇచ్చి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి మా, ఇక్కడ చూడండి 8 hours-కి 4 hours-కి ఎందుకు తేడా వచ్చింది అంటే ఫర్దర్ 360 kilometers తర్వాత ట్రావెల్ చేసేందుకే కదా. అంటే 150 + 350 ఎంత 510 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఏంటి ఎన్ని వచ్చింది చెప్పండి 4 hours వచ్చేది. ఇంతవరకు క్లియర్ ఓకేనా. అంటే ఇక్కడ చూడండి మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈ డిస్టెన్స్ ప్లస్ ఇది యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్సే. అలా కాకుండా ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ డిస్టెన్స్ ప్లస్ ఇది ప్లస్ స్టార్టింగ్లో 150, ఆ 3 యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఇంతవరకు క్లియర్ ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, ఫస్ట్ లేట్ అయిందేమో 8 hours, ఇప్పుడు లేట్ ఏమో 4 hours. అంటే గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 4 hours. ఈ గ్యాప్ ఇది కాదు తీసుకునేది, ఈ 4 hours. ఈ 4 hours ఎందుకు వచ్చింది అంటే 360కే కదా, 360కి 4 hours అయితే 8 hours అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 4 hours-కి 360 అయితే 8 hours-కి ఎంత ఓకే అర్థమైందా. ఆ 8 ఎంత అంటే ఇది రాస్తున్నా, మరి ఈ 4 ఇది కాదు, 8 - 4 అంటే 4కు 360 అయితే 8కి ఎంత 8/4 × 360 1 2s ఎంత అంటే 720. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 720. ఎక్కడి నుండి యాక్సిడెంట్ అయినప్పుడు నుండి అది ట్రావెల్ చేసిన దూరం 720. స్టార్టింగ్ ఎంత చేసింది చెప్పండి 150. 2 యాడ్ చేయండి, 720 + 150 ఎంత 87. వెరీ గుడ్, 870 kilometers అనేది ఆన్సర్ మా. ఈ క్వశ్చన్లో దీంతో మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ అడిగినప్పుడు వాడిచ్చిన ఎంత ఫ్రాక్షన్లో తగ్గుతుందో దాంతో అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా. ఇది రాసుకోండి, ఇంకొక 2-3 డ్రిల్లింగ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి మా, ఒక ట్రైన్ ఉంది, అది ఒక 100 kilometers తర్వాత యాక్సిడెంట్ ఫుల్ అయింది. దాని వేగాన్ని 3/4 తగ్గించారు, అది 6 hours లేట్ అయింది. అదే యాక్సిడెంట్ ఫర్దర్ 240 kilometers తర్వాత జరిగి ఉంటే 4 hours లేట్ అయ్యాయి. టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి. డిఫరెంట్ ఎంత ఉంది 2 parts అనేది 240, 6 ఎంత మోర్ ఆర్ లెస్ అని అప్లై చేసుకుంటా. అంటే మోరే కాబట్టి 6/2 × 240 ఎంత 720. ఇది కాదు ఆన్సర్, ఇది 720. అంటే 720 + 100 అంటే ఆన్సర్ ఎంత 820 kilometers. ఇంతవరకు ఓకేనా. ఇన్ కేస్ ఇది తీసుకుందాం చూడండి, ఈ డిస్టెన్స్ గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. 2 అనేది ఎంత 240 అయితే మనం తీసుకోవాల్సింది 4 ఎంత, ఇంతకుముందు 6 తీసుకున్నాం, దాని బదులు 4 తీసుకున్నాం. 4 ఎంత వస్తుంది చెప్పండి 480 ఓకేనా. 4/2 × 240 ఎంత 480. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 480. 480 + 240 ఎంత 720 + 100 ఎంత 820 kilometers. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ తీసుకుందాం చూడండి. ఎంత తీసుకుందాం ప్రిన్సిపల్
ఒక అమౌంట్ ఎంత తీసుకుందాం 7,000 రూపీస్. క్లియర్ ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుందాం, ఒక 10% వేసుకుందాం. టైం పీరియడ్ వచ్చాకనే ఒక 5 years అనుకోండి. వచ్చే ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 350 రూపీసే కదా. 7,000 ఇంటూ 10 ఇంటూ 5/100 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 3,500. అంటే అమౌంట్ ఏమవుతుంది మా 10,500. ఇద్దరికి ఓకేనా. ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15% తీసుకుందాం. టైం పీరియడ్ వచ్చాకనే 5 yearsలో. ఇప్పుడు వచ్చే అమౌంట్ ఏమవుతుంది చెప్పండి, 10,000 ఇంటూ 15 ఇంటూ 5/100 కదా, 7,500 ప్లస్ 10,000 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 17,500. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు అంటే 7,000 రూపీస్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము 5 yearsలో, 5 years కూడా ఇవ్వండి 7,000 రూపాయలు 10% ప్రకారం సర్టెన్ టైంలో ఎంత అవుతుంది 10,500 రూపీస్ అయితే 10,000 రూపాయలు అదే సమయానికి ఎంత వడ్డీ రేటుకు 17,500 అవుతుంది అంటాడు. క్వశ్చన్ అర్థమైందా. మనకేమి ఇస్తాను చెప్పండి, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇక్కడ టైం హైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, అదే వడ్డీ రేట్ అంటాడు. ఇక్కడ ఇది కూడా ఇవ్వడు, కానీ ఏమి ఇస్తాడు చెప్పండి, ఇది కూడా హైడ్ అవుతుంది. అక్కడ ఆ రెండు ఉండవు. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ టైం ఇవ్వడు, అక్కడ టైం ఇవ్వడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడు. కానీ అడిగేది మాత్రం ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. 7,000 రూపీస్ అమౌంట్ టు 7,000 rupees amount to 10,500 at the rate of 10% per annum. What percent of per annum? What percentage of per annum will 10,000 rupees amount to 17,500 in same period? క్వశ్చన్ ఏమి ఇస్తున్నా అంటే కొంత అమౌంట్ ఉందంట, మనకు ఆన్సర్ ఎంత రావాలి మా 15%, అంతే కదా. మనకి ఎంత రావాలంటే 15% రావాలి. క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు మనకు, ఫస్ట్ ఏమో టైం ఇవ్వట్లేదు, రెండోసారి ఏమో టైం ఇవ్వట్లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. కానీ మనకు అడిగింది మాత్రం ఇది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ చూడండి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 7,000 రూపీస్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ది 10% పర్ యానం ప్రకారము వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతమా 3,500. ఇప్పుడు ఎంత రాసుకుంటాం చెప్పండి, 10,000. నెక్స్ట్ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, ఇప్పుడు ఎంత ఏం చెప్పండి అమౌంట్ 7,500 వేస్తాం. ఇది ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడమ్మా, కొంత ఇంట్రెస్ట్ రావడానికి 7,000కి 10% అయితే 10,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది చెప్పండి, లెస్ అవుతుంది. అంతే కదా. 7,000కి 10% ఉంటే 10,000కి ఏమి ఉండాలి, సేమ్ ఇంట్రెస్ట్ రావాలంటే తక్కువ ఉండాలి. అంటే లెస్ ఎంత ఉంది చెప్పండి, 7,000/10,000. ఈ స్టెప్ అర్థమైందా. చూడమ్మా, 7,000కి సమ్ ఇంట్రెస్ట్ రావడానికి 10% అయితే అదే ఇంట్రెస్ట్ రావడానికి 10,000 ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ చూడండి 3,500 రావడానికి 10% అయితే 7,500 వచ్చింది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువనట్టే కదా. మోర్ ఏముంది చెప్పండి, ఇంటూ 7,500/3,500 ఇంటూ 10. ఓకేనా. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ చేద్దాము. 1s 2s ఓకేనా. 25, 4s 25, 3s 1s 2s 2 1s 2 5s. ఆన్సర్ ఎంత అంటే 15%. ఆన్సర్ ఎంత 15%. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఎక్కడ అప్లై చేయబోతున్నాము అంటే రేస్ అండ్ గేమ్స్. ఓకే, రేస్ అండ్ గేమ్ చేయాలంటే రెండు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాం. చైన్ రూల్ అప్లై చేస్తాం, రెండవది రేషియోస్. ఈ రెండు అప్లై చేస్తే ఆ క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేసేయచ్చు. ప్రజెంట్ మా రేస్ అండ్ గేమ్స్ క్వశ్చన్ కంపల్సరీ ఇస్తున్నాడు ఈ మధ్య. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి చూడండి మా రేస్ అండ్ గేమ్స్లో. రేస్ అంటే తెలుసు కదా ఏముంటుంది చెప్పండి, రన్నింగ్ రేస్. రేస్ అండ్ గేమ్స్ అంటే గేమ్స్ కూడా ఉండొచ్చు, ఇంత క్లియర్ ఓకేనా. రన్నింగ్ ఇక్కడ వచ్చాకనే రేస్ ఉండదు అనుకోండి, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. రేస్ ఎలా చేస్తాడు అంటే కిలోమీటర్ అంటే మీటర్స్లే తీసుకుంటాం. 200 meters ఉండొచ్చు, 500 meters ఉంటే 1 kilometer. 1 kilometer అంటే మీనింగ్ ఏం చెప్పండి, 1000 meters ఉన్నట్టు. ఇంతవరకు క్లియర్ ఓకేనా. నెక్స్ట్ దీన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఏది అంటే స్టార్ట్ ఇవ్వడం అంటారు. స్టార్ట్ ఇవ్వడం అంటే ఐడియా ఉందా? కార్ రేసులు ఎప్పుడైనా చూసారా? అన్ని కార్లు మా జనరల్గా చూడండి మా ఒకేసారి స్టార్ట్ కావు. ఒక కార్ ఇక్కడ ఉంటే రెండో కార్ ఇక్కడ ఉంటుంది, మూడోది ఇక్కడ ఉంటుంది, నాలుగోది ఇక్కడ ఉంటుంది. రన్నింగ్ రేస్ చూసే ఉంటారు చూడండి. సర్కిల్ ఉంటే అందరు కూడా ఒకేసారి స్టార్ట్ కారు, ఒకటి కొంచెం కొంచెం ముందు స్టార్ట్ ఇవ్వడం అనమాట. ఓకే, వాళ్ళ హార్స్ పవర్ బట్టి దాన్ని బట్టి ఏం చేస్తారంటే స్టార్ట్ ఇస్తారు కార్. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఇవ్వడం అంటే ఒకటికి ఏం చేస్తారు చెప్పండి, కొంచెం ముందు నిలబెట్టడమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరే మీ తమ్ముడితో రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి, మీరు పరిగెత్తాల్సింది 100 meters, కానీ వాడు తక్కువ పరిగెత్తాడు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి, వాడు ఏం చేస్తారు కొంచెం ముందు పెట్టేసి రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ మనం గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో దాన్ని స్టార్ట్ ఇవ్వడం అంటారు. స్టార్ట్ ఇవ్వడం అంటే కొంచెం ముందు నిలబెట్టడం. అంటే వాడి టార్గెట్ వేరే, మన టార్గెట్ వేరే, కానీ ఇద్దరు చూడండి ఎవరు ముందు వెళ్తే
వాళ్ళు గెలిచినట్టు. ఈ వర్డ్ ఓకేనా? స్టార్ట్ ఇవ్వడం అంటే ఏంటి అంటే కొంచెం ముందు పెట్టు. ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికైనా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ 100 meters race, A can give B 10 meters and C 28 meters. In the same race, B can give C అంటాడు. స్టార్ట్ ఇస్తున్నాడంటమ్మా. ఇన్ ఒక 100 meters రేస్లో ఏం చేస్తాను చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పర్సన్స్? 3 persons ఉన్నారు. 100 meters రేస్ ఉంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఏ అనేవాడు ఎంత పరిగెత్తాలి? 100 పరిగెత్తాలి. బీకి ఎంత స్టార్ట్ ఇస్తున్నాడు? 10 meters స్టార్ట్ ఇస్తుంటే బి పరిగెత్తాల్సింది 90. ఇది ఓకేనా? అర్థమైందా? అదే సీకి ఎంత ఇస్తున్నాడు చెప్పండి. 28 meters స్టార్ట్ అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాడు చెప్పండి. ఇది అర్థమైందా? అంటే ఒక రేస్ చూడండి, ఏతో కంపేర్ చేస్తే బి చూడండి ఏం చేస్తాడు చెప్పండి. బి 90 meters ముందు నిలబడతాడు. అంటే 10 meters ముందు నిలబడి 90 meters మాత్రం పరిగెత్తాడు. సి అనేవాడు 72. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఇన్ ద సేమ్ రేస్, అదే రేసులో బి అనేవాడు సికి ఎంత ఇవ్వాలి అంటున్నాడు. ఓకేనా? ఇక చూడండి మా 90 ఉన్నప్పుడు ఎంత ఇస్తున్నాడు చెప్పండి స్టార్ట్. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది. 18. 90 ఉన్నప్పుడు 18 అయితే మన క్వశ్చన్ రేస్, అదే రేస్ అంటే ఎన్ని మీటర్స్? 100 ఉంటే ఎంత ఇవ్వాలి? అదే కదా. 90 meters ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడు అంటే 18. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నట్టు 100 meters ఉంటే ఎంత ఇవ్వాలి అంటే 100/90 × 18 1s 2s ఎంత అంటే 20 meters స్టార్ట్ ఇవ్వాలి. ఇది అర్థమైందా? చూడండి, వీడు 90 పరిగెత్తే వాడు ఎంత 72 ఉన్నాయి కదా. అంటే గ్యాప్ ఎంత ఉంది? 12. 18 కదా. అంటే 90 ఉన్నప్పుడు 18 అయితే 100కి ఎంత అంటే మోరే కదా. కాబట్టి 100/90 × 18 ఆన్సర్ ఎంత? 20 meters. అర్థమైందా? అదే చూడండి, ఇక్కడ 100 కాకుండా 500 అన్నప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? 500 రాసుకుంటాం అంతే. 200 అయితే 200 రాసుకుంటారా? A and B take part in 100 meters race. A runs 5 kmph. A gives B start 8 meters and still beats him by 8 seconds. The speed of B is. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి మా. మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ అండ్ బి టేక్ ఏ పార్ట్ ఇన్ 100 meters రేస్ పాల్గొంటున్నాడంట. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి. ఏ రన్స్ ఎంత అంట? 5 kmph వేగం తెలుతున్నాడంట. మళ్ళీ ఏం చేస్తాడంటే చెప్పండి. ఏ గివ్స్ బి స్టార్ట్ 8 meters. స్టార్ట్ ఎంత ఇచ్చాడు 100 meters రేస్లో? 8 meters స్టార్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత టైంలో గెలిచాడు? 8 secondsలో గెలిస్తే బి స్పీడ్ ఎంత అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ వచ్చింది అంటే మొత్తం ఈ టాపిక్ మొత్తం అర్థమైనట్టే మీకు. ఫస్ట్ చూడండి, ఏ యొక్క వేగం ఎంత ఉంది? 5 kmph. ఓకేనా? అంటే ఇన్నర్ మీనింగ్ మా 5 kmph అంటే మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తే బై 5/18. ఓకేనా? 5 kmph చేయడం అంటే దాన్ని అర్థం ఏం చెప్పమా అంటే మీనింగ్ ఏం చెప్పండి. 25/18 అంటే 25 meters వెళ్ళడానికి 18 seconds పడుతుంది ఈ స్టెప్. ఓకేనా? దాని మీనింగ్ అదే కదా మా. 5 kmph అంటే మీనింగ్ ఏం చెప్పండి. వాడు 18 secondsలో ఎంత వెళ్తాడు? 25 meters వెళ్తాడు. అర్థమైందా? చూడండి, అంటే 25 meters వెళ్ళడానికి అతనికి ఏకి ఎంత టైం పడుతుంది చెప్పండి. 18 seconds పడతాయి ఇంతవరకు. ఓకేనా? 100 meters వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చా? ఏ గురించే చెప్తున్నా. ఎందుకు రేస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. 100/25 × 18 1s 4s ఎంత? 72 seconds పడుతుంది ఇంతవరకు. ఓకేనా? ఏ కంప్లీట్ చేసిన తర్వాత బి ఎప్పుడు వచ్చాడు మావో? ఒక 8 seconds తర్వాతనే కదా వచ్చింది, అంతే కదా మా. బి ఎప్పుడు వచ్చాడు చూడండి. దీని మీనింగ్ చూడండి మా. అండ్ స్టిల్ బీట్స్ బై హిమ్ బై 8 seconds తేడాతో ఓడిచ్చాడంటే దాని అర్థం చూడండి. ఏ కంప్లీట్ చేసిన తర్వాత బి ఒక 8 seconds తర్వాత వచ్చాడు కదా. అంటే చూడండి, బి రావడానికి పట్టిన టైం ఎంత అంటే బీకి ఎంత టైం పెట్టింది చెప్పండి. 80 seconds ఈ స్టెప్. ఓకేనా? ఎక్కడిది 80? 72 + 8 80 seconds. 80 secondsలో వాడు ఎంత వెళ్ళాడు మా? ఎంత దూరం వెళ్ళాడు చెప్పండి. 92నే, అంతే కదా మా. 80 seconds వెళ్తే వెళ్ళాడు 92. ఎందుకు 92? స్టార్ట్ ఇచ్చింది కదా, కాబట్టి 92. అంటే ఇక్కడ చూడండి, వాడి టైం ఉంది, వెళ్ళిన దూరం ఉంది. అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఉంది? 92 బై టైం ఎంత? 80 × 18/5 రాస్తాను. ఎందుకు 18/5? kmph కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి. 420 అన్న 423 18 3 54 18 2 36 41/100 4.14 kmph. ఆన్సర్ ఎంత అంటే 4.14 kmph.